కేసీఆర్ ఎత్తు, రేవంత్ పై ఎత్తు. అసెంబ్లీకి వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలని గులాబీ బాస్ ప్లాన్. ప్రతిపక్ష నేత స్ట్రాటజిక్ హైజాక్ చేసిన ముఖ్యమంత్రి. ఆయన వద్దకు వెళ్లి బాగోగులు అడిగి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. హోదా బేషాజాలు పక్కన పెట్టారని ముఖ్యమంత్రికి హితాబు. మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ వేసిన ఎత్తుకు సీఎం రేవంత్ రెడ్డి పై ఎత్తు వేశారని రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అసెంబ్లీకి వచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్లే చేసిన స్ట్రాటజీని ముఖ్యమంత్రి హైజాక్ చేశారని ప్రచారం జరుగుతోంది. నిజానికి కేసీఆర్ ఏం చేసినా పక్క వ్యూహంతో చేస్తారని, ఆయన వేసే ఎత్తులకు రాజకీయ పార్టీలు కంగు తింటాయని ప్రచారం ఉంది. కానీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ సీఎం రేవంత్ ఊహించని షాక్ ఇచ్చారని టాక్. ఏకంగా సీఎం హోదాను పక్కన పెట్టి రేవంత్ ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లడంతో పాటు ఆయన యోగక్షేమాలు అడిగి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించడంతో ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారని గులాబీ పార్టీలోనూ చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. రాజకీయాలు వేరు, పలకరింపు వేరు. ఇటీవల బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తోలు తీస్తాం అంటూ పరోక్షంగా కాంగ్రెస్. సో నిన్న కేసీఆర్ గారు వచ్చి కూర్చోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కుర్చీ వద్దకు వెళ్ళి అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చి మంచిగా ఉన్నావా, ఎట్టున్నావు, ఏంది అనేది గురించి తెలుసుకున్నావు. ఇక టీవీలో ముందుకు వచ్చేమో పొట్టు తిట్టుకుంటారు, మళ్ళీ అసెంబ్లీకి పోయి. ఇది కూడా ఒక మంచి వాతావరణం. కానీ బయట కూడా ఇట్లే ఉండాలి. నిన్న మొత్తం ఇదే సన్నివేశం గురించి నిన్న రోజంతా కూడా ఇదే చర్చ జరిగింది. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు నిలబడ్డారు. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ మాత్రం కూర్చున్నారు. సో వాళ్ళ గురించి నిన్న సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అవుతున్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి అక్కడ ప్రతిపక్ష నేతను కరచాలం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు కనీసం నిలబడే మర్యాద లేదా, అంత అహంకారం ఎందుకు మీకు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. వాస్తవానికి నిన్న కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఒక ఎత్తు అయితే అసలు అట్రాక్షన్ మొత్తం ఇక్కడ ముఖ్యమంత్రి మీది పోయింది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ప్రతిపక్ష నేతకు షేక్ హ్యాండ్ ఇచ్చడం అంటే ఇది ఎంత అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, ఇక్కడ న్యూట్రల్ గా ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ పక్కన పెట్టేసి ఇంకా రేవంత్ రెడ్డికి చాలా ఇక మా నాయకుడు ఎంత గొప్పోడు, ప్రతిపక్ష నేతకు కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడంటే ఇక మా నాయకుడు గొప్పోడు. లేలే మా నాయకుడు ప్రజల కోసం పోరాడటానికి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిండు, ప్రజల కోసం వచ్చిండని మా నాయకుడు. ఇట్లా కేసీఆర్ స్ట్రాటజీని రేవంత్ రెడ్డి హైజాక్ చేసిండు. రైట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ 24 గంటలు కొట్లాడుకున్నారు కాదు, రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడుకోవాలి, దాని తర్వాత అందరు కలిసిపోవాలి. ఇప్పుడు వీళ్ళు కలిసిపోలేదా? మైకులు పట్టుకున్నప్పుడు ఎట్లా ఎట్లా మాట్లాడుకుంటారు, నమస్కారం పెట్టారు, బాగున్నావా అంటే బాగున్నావు అయిపోయింది. సో మీరు కూడా అట్నే ఉండండి. ఎందుకు బాధ మీకు? కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయాడో ఆయన్ని అడగండి. నన్ను అడిగితే ఏం లాభం? మీడియంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు పోయిండు అని చెప్పి అడిగితే నాకేం తెలుసు, ఆయన్ని అడిగారు అంటున్నాను. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.